వైద్య రంగానికి సంబంధించినంత వరకు తాజా నివేదికలు చెప్తున్నటువంటిది అద్భుతమైనటువంటి మార్పు నడిచింది అన్నటువంటిది. ఏంటయ్యా అద్భుతమైనటువంటి మార్పు అంటే ఇప్పటికే డయాగ్నసిస్లో అద్భుతం. ఒకప్పుడు నాడి చూసి చెప్పేటటువంటి వైద్యం నుంచి ఇప్పుడు టెస్టులు అవసరమవుతున్నాయి. అది ఈ కన్జ్యూమర్ కోర్ట్ యాక్ట్ కిందకు వచ్చింది కాబట్టి, కన్జ్యూమర్ యాక్ట్ కిందకు వచ్చింది కాబట్టి ఈ టెస్టులకి డయాగ్నసిస్లకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ డయాగ్నసిస్ని ఏదైతే సరిగ్గా అంచనా వేయడంలో డాక్టర్ల కంటే ఏఐ హయ్యెస్ట్గా ఉందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డాక్టర్స్కి డయాగ్నసిస్కి సంబంధించి 300 కాంప్లెక్స్ కేసెస్, అత్యంత క్లిష్టమైన కేసులు నివేదికల్ని ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చారట, ఆ డాక్టర్లకు ఇచ్చారట. ఇస్తే 20% లోయర్ కాస్ట్తో చేయదగినటువంటి సిస్టమ్ని ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టిందట. ఇది యాక్యురసీ డాక్టర్ల కంటే 20% ఎక్కువగా ఉంది అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంత మాత్రాన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ ఆపరేషన్లు చేయదు, సర్జరీలు చేయదు. కాకపోతే అంచనా వేయడంలో దీని వేగం వైద్య రంగానికి ఉపయోగం. తద్వారా రాబోయే జబ్బుల్ని ముందే కనిపెట్టడం, వచ్చిన జబ్బులకి సరైన పరిష్కారం అన్నటువంటిది సాధ్యమైతే బోల్డ్ అంత ఖర్చు వృధా మిగులుతుంది.